పుస్తకాన్ని చదువుతూ ఆశ్చర్యపోతాడు. అల్లకాలకు అడుగుతారు, ఈ పుణ్యాలు ఇన్ని చేసావు, ఈ పాపాలు ఏం చేసావు, అన్నీ ఓకేనా, నువ్వు చేసినాయి కదా, లేకపోతే నువ్వు చేయలేని కూడా ఏమైనా రాశారా? అబద్ధం చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మానవుడు అవయవాలు మానవుడు నియంత్రణలో ఉండవు. ఇక్కడ చేతులు నా నియంత్రణలో ఉన్నాయి, దీన్ని నేను పట్టుకోవాలనుకుంటే పట్టుకుంటాను, దీన్ని వదిలేయాలనుకుంటే వదిలేస్తాను, నా నియంత్రణలో ఉన్నాయి. కళ్ళు నా నియంత్రణలో ఉన్నాయి, కాళ్ళు ఇటైనా చూడగలను, లేకపోతే నేను ఇటైనా చూడగలను. నాలుక నా నియంత్రణలో ఉంది, ఏదైనా నేను మాట్లాడవచ్చు, మంచిని మాట్లాడవచ్చు, చెడ్డని కూడా మాట్లాడవచ్చు. కాళ్ళు నా నియంత్రణలో ఉన్నాయి, నేను ఎటు కావాలంటే అప్పుడు నడవగలను. హృదయం నా నియంత్రణలో ఉంది, దాన్ని ఏ విధంగా అయినా సరే నేను మలుచుకోవచ్చు. కానీ మరణించిన తర్వాత, అల్లాహ్ ముందు హాజరైన తర్వాత ఎవరి అవయవాలు వాళ్ళ నియంత్రణలో ఉండవు. వాళ్ళు అవయవాలు సత్యం మాత్రమే పలుకుతాయి, అబద్ధం పలకడానికి ఛాన్స్ లేదు. ఈ నాలుక సత్యాన్ని పలుకుతుంది. ఏదో చెప్పేస్తాం తప్పు చేసేసి చేయలేదని బొకాయించేసి ఇక్కడ ఎదటి వాళ్ళని గట్టిగా గద్దించి మాట్లాడి పెద్ద గొడవలు చేసేసి కెపాసిటీ చూపించుకొని మనల్ని మనం కాపాడుకోవచ్చు. కానీ అక్కడ జరగదే. ఈ నాయక మనకి విరుద్ధంగా మాట్లాడుతుంది, సత్యాన్ని పలుకుతుంది. అలా అడుగుతారు, ఈ పాపాలని నువ్వే చేశావా, లేకపోతే నువ్వు చేయలేని వీళ్ళు రాసేశారా? దానికి ఆ నాలుగే ఉంటుందో తెలుసా, ఇవన్నీ నేను చేసినవే, నేను చెయ్యనిది ఇందులో ఏమీ రాయలేదు. మరి దాన్ని తీసుకెళ్లి తూకం వేస్తారు. ఆ తూకం ఎలా ఉంటుందో తెలుసా, మీ కన్ను దృష్టి ఎంత దూరం అయితే వెళ్తుందో అంత పెద్దది ఉంటుంది తూకం వేసే పళ్ళెం. పాపాన్ని పుణ్యాన్ని వేస్తారు, వేస్తూ పోతారు. ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, అక్కడ వేస్తూ ఉంటారు. మనిషికి టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పుణ్యాల పళ్ళెం కింద జీవితం ఉంటుంది, ఒకసారి పాపాల పళ్ళెం కింద జీవితం ఉంటుంది, ఒకసారి రెండు సమానంగా ఉండిపోతాయి. ఇంకా ఉన్నాయా లేవా? ఒకవేళ పుణ్యాలు ఉంటే అందులో వెయిట్ ఉందా లేదా? పుణ్యాలు చేస్తే కాదు, పుణ్యాల్లో దమ్ము ఉండాలి, ఆ పుణ్యాల్లో బరువు ఉండాలి. అల్లాహ్ని మాత్రమే సంతృష్టపరచడానికి చేసే పుణ్యాల్లో దమ్ము ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ఇతరుల గురించి చూపించి చేసే ప్రతి ఆచరణ కూడా అవి పుణ్యాలే, కానీ అవి తేలికైపోతాయి, దూది పింజాలుగా అయిపోతాయి. కేజీ ఐరన్ అనుకోని ఎంత ఉంటుంది? 100 గ్రాములు రాయి ఉంటుంది, 1000 గ్రాములు రాయి, కేజీ రాయి ఉంటుంది కదా కిరాణా కొట్టులో, ఎంత ఉంటుంది అది? అంతే కదా. కేజీ దూది ఎంత ఉంటుంది? దూది ఎంత ఉంటుంది కేజీ, కానీ రాయి ఎంత ఉంటుంది? పుణ్యాలు ఎక్కువగా ఉంటాయి, కానీ వెయిట్ ఉండదు. ఎందుకంటే మీరు అల్లాహ్ని సంతృష్టపరచడానికి చేయలేదు. వ్యభిచారం చేస్తున్నప్పుడు మనసు లగ్నం చేసి ఎంతో ఉత్సాహంతో పాపాలు చేస్తాడు మానవుడు, కానీ పుణ్యాలు చేసడానికి వచ్చేసరికి మాత్రం అంత మనసు లగ్నం ఉండదు, అంత ఉత్సాహం ఉండదు. ఒక వివస్త్రాలుగా ఉన్న స్త్రీని చూడడానికి ఎంత ఉత్సాహంతో అయితే మానవుడు చూస్తాడో, సమయాన్ని గడుపుతాడో, అల్లాహ్ యొక్క ఖురాన్ని చూసి చదవడానికి అంత ఉత్సాహం ఉండదు, అంత సమయం ఉండదు. పుణ్యాల్లో వెయిట్ ఉండాలి, పుణ్యాల్లో దమ్ము ఉండాలి. ఎప్పుడు వస్తుంది దమ్ము? వెయిట్ అల్లాహ్ని మాత్రమే సంతృష్టపరచడానికి చేసే ఆచరణ. అల్లాహ్ని మాత్రం. జుమ్మా నమాజు చదవకపోతే వీళ్ళు నన్ను బహిష్కరించేస్తారేమో, జుమ్మా నమాజ్కి నేను రాకపోతే నా పేరు ముస్లింల లిస్టుని తీసేస్తారేమో, జుమ్మా నమాజ్ నేను చదవకపోతే నాకు కబ్రస్థాన్లో సగా ఇవ్వరేమో అన్న భయంతో నమాజ్లు ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి గురించి? సమాజానికి భయపడి నమాజ్లు ఆచరించేవారు. నేను మస్జిద్ ప్రెసిడెంట్ని జుమ్మాకు కూడా వెళ్ళకపోతే ఎలా? ఏమనుకుంటారండి? నేను మస్జిద్ క్యాషియర్ని జుమ్మా నమాజ్కి కూడా వెళ్ళకపోతే వీళ్ళు ఏమనుకుంటారు? అరే మీరు మస్జిద్ ప్రెసిడెంట్లా, మీరు క్యాషియర్లా, మీరు మస్జిద్ని నడుపుతారా, అల్లాహ్ యొక్క గృహాన్ని నడుపుతారా, జుమ్మా నమాజ్ కూడా చెప్పగలరే మీరు అని చెప్పుకుంటారేమో, మనల్ని పదవి నుంచి తొలగించేస్తారేమో, మా పరువు పోతుందేమో అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆచరణలు అల్లాహ్కి అవసరం లేదు. అల్లాహ్ని సంతృష్టపరచడానికి కేవలం చేసే ఆచరణ వ్యక్తి 5 పూట్ల నమాజ్ చదువుతాడు, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అని. ఎవరు చూస్తే ఏమిటి, ఎవరు చూడకపోతే ఏమిటి, నా అల్లాహ్ని సంతృష్టపరచడానికి, నా అల్లాహ్ని చూపించడానికి నేను చేసే ఆచరణలు చేస్తాడు. హృదయాలు సరిగా లేవు. ఎవరి పాపాల యొక్క పళ్ళం వంగుతుందో అతని ఎడం చేతిలో ఇస్తారు పాపాల చిట్ట. 2 రకాల లెటర్లు ఉంటాయి.